జనసేన పార్టీకి ఆ పార్టీ నేత నాగబాబు ఇబ్బందికరంగా మారారా? వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడిన పవన్ నాగబాబు వ్యవహారంతో వెనుకడుగు వేసే పరిస్థితి తలెత్తిందా? మొన్న జరిగిన జనసేన పార్టీ సమావేశాల్లోనూ నాగబాబు గురించి చర్చ జరిగిందా? ఈ మధ్యకాలంలో మెగా బ్రదర్స్ వ్యవహరించిన తీరుతో కార్యకర్తల్లో అసంతృప్తి రగిలిందా? జనసేనలో నాగబాబు చిచ్చుపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి చిదంబర్ రెడ్డి. చూస్తున్నాం ఏదైతే అంటే జనసేన పార్టీని ఆవిష్కరించే టైంలో కానివ్వండి మిగిలిన సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కొత్త తరహా రాజకీయాలకు తెరతీయాలని ఒక ప్రయత్నం అయితే చేశారు. అందులో ముఖ్యంగా జీరో పాలిటిక్స్ కానివ్వండి అవినీతి రహితమైన సంబంధించిన పొలిటికల్ సినారియోస్ కానీ క్రియేట్ అవ్వాలన్నది ఆయన ఆలోచనగా ఉంది. కానీ ఇతను చేసిన ఆలోచన కానివ్వండి ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరుకు మధ్యలో ఒక పెద్ద ప్రాబ్లం అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ కనిపిస్తుంది. అది నాగబాబు ఫేస్తో తనకి అక్కడ ముందుకు వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా నాగబాబుకు సంబంధించి చూసినప్పుడు ఈ మధ్యకాలంలో జనసేనకు సంబంధించి వినిపిస్తున్న విమర్శలు కానివ్వండి ఆరోపణలు కానివ్వండి అన్నీ కూడా నాగబాబు సెంట్రిక్గా జరుగుతున్నాయని ఒక విశ్లేషణ అయితే చాలామంది వినిపించే ప్రయత్నం చేస్తారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం మొన్నటికి మొన్న మనం చూసాము జనసేన అదే సేనతో సేనాని అని చెప్పి ఒక కార్యక్రమాన్ని నిర్వహించే క్రమంలో కూడా ఎవరైతే అతనికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు ఎమ్మెల్సీలు వీళ్ళందరికీ సంబంధించి వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు వీటన్ని మీద విశ్లేషించే క్రమంలో కూడా నాగబాబు వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి కూడా అక్కడ ఒక డిస్కషన్ జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కార్యకర్తలు కానివ్వండి లేకపోతే అక్కడ బహిరంగ సభలు లేదా కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో నాగబాబు యూజ్ చేస్తున్న భాష కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్న కార్యకర్తలతో వ్యవహరిస్తున్న తీరు అన్న దాని మీద విమర్శలు వినిపించడం అనేది ఒక పాయింట్ అయితే కీలకమైన పాయింట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది జనసేన మొదటి నుంచి కూడా ఏదైతే వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉంటుంది వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ పార్టీ ఉండబోతుంది అంటూ గతంలో జనసేనని పవన్ కళ్యాణ్ మాట్లాడిన నేపథ్యంలో నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ కూడా ఈ విషయాన్ని ఒక అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే చాలా క్లియర్గా నిజంగానే వారసత్వ రాజకీయాలకు దూరం అని చెప్పిన మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో ఎలా చేస్తున్నారో నాగబాబుకి ఎలా మీరు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారో అన్నది. అంతేకాకుండా ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన డిస్కషన్ వచ్చినప్పుడు కూడా మంత్రివర్గ విస్తరణ జరగకపోవడానికి కారణం కూడా కీలకంగా కనిపిస్తుంది. నాగబాబుకి ఖచ్చితంగా మంత్రి పదవిలోకి తీసుకోవాలి, ఆ మంత్రివర్గంలో తీసుకునే టైంలో అతనికి మంచి పోర్ట్ఫోలియో ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఎందుకంటే ఇప్పటికే జనసేన నుంచి ఇప్పటికే ఉన్న మంత్రులు కానివ్వండి లేకపోతే ఇప్పుడు కొత్తగా తీసుకునే మంత్రిగా కనిపించే నాగబాబు కానివ్వండి వాళ్ళ పోర్ట్ఫోలియోలు అన్న దాంట్లో నాగబాబు ఖచ్చితంగా ప్రాధాన్యత గల పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి. అంటే ఏ పోర్ట్ఫోలియోలు ఇవ్వాలన్న విషయం పైన కూడా డిస్కషన్ జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. అది కూడా అతనికి ఆటంకంగా మారింది అనమాట. అంటే జనసేనని ఓ వైపుగా ఏమో వారసత్వ రాజకీయాలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా వాళ్ళ పార్టీకి సంబంధించి ఎవరైనా కుటుంబ వ్యక్తి సభ్యులకు కానివ్వండి మిగిలిన వాళ్ళకి కానివ్వండి పదవులు ఇవ్వకూడదు అని మాట్లాడిన వ్యక్తి వాళ్ళ నాగబాబుకి ఈ పదవులు కట్టబెట్టే నేపథ్యంలో ఆ క్రమంలో వినిపిస్తున్న విమర్శలు ఏవైతున్నాయో ఖచ్చితంగా అతనికి ఒక నెగిటివ్గా మారినని అయితే చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఇవి సరిపోవన్నట్టు పార్టీలో కూడా ఆయన కీలకంగా ఉండడము ఈ మధ్యకాలంలో వినిపించిన మరొక పెద్ద విమర్శ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా ఆయన రాష్ట్ర ప్రజలకు కానివ్వండి లేకపోతే కార్యకర్తలకు కానీ అందుబాటులో లేరు అని వినిపిస్తున్న మాట ఏదైతే ఉందో అది కూడా పవన్ కళ్యాణ్కి నెగిటివ్గా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఏదైతే ఉందో అతను బర్డన్గా మారిపోయారన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. అందులో భాగంగానే ఆయన ఎవరినైనా సరే చెప్పగలుగుతున్నారు ఎవరికైనా సరే మాట్లాడగలుగుతున్నారు కానీ బట్ బ్రదర్ నాగబాబు విషయం వచ్చేటప్పటికి మాత్రము ఆయన ఏమీ అనలేకపోతున్నారు. ఆయన చేస్తున్న పనులు కానివ్వండి ఆయన తీరు కానివ్వండి దాని మీద ఎంత విమర్శలు వచ్చినా సరే ఆయన బహిరంగంగా ఆయన్ని ఏమీ అనలేని పరిస్థితుల్లో ఉన్నారు అన్నదైతే మనకు కనిపిస్తుంది. ఇక 21 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు వీళ్ళందరికీ కూడా వాళ్ళ పనితీరుని ప్రతి ఒక్కరిని వాళ్ళకి సంబంధించిన సర్వేలు తెప్పించుకొని వాళ్ళతో కూర్చొని దాని గురించి విశ్లేషించిన వ్యక్తి నాగబాబుతో మాత్రం ఆ ధైర్యం చేయలేకపోయారు అన్న మాట కూడా వినిపిస్తుంది. ఈ బర్డన్ అన్నది ఇప్పటిది కాదు, ఈ బర్డన్ అన్నది ఎప్పటి నుంచో కొన్నిదేళ్ల ఫ్యామిలీకి నాగబాబు ద్వారా కనిపిస్తూనే ఉందన్న ఒక మాట కూడా వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా చిరంజీవి అంటే ఒక మెగాస్టార్గా ఒక సూపర్ స్టార్గా ఉన్న పరిస్థితి అంటే సుప్రీం హీరోగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయన కోసం అంటే ఏదైతే చిరంజీవి కోసం రాసుకున్న కథల్లో ఖచ్చితంగా నాగబాబు కూడా ఒక కీలకమైన పాత్ర ఇవ్వాలి అన్న ఒక కండిషన్ ఉండేది అనే విధంగా కూడా మాట్లాడుకున్నాం. అందులో భాగంగానే చాలా హిట్ సినిమాల్లో నాగబాబు క్యారెక్టర్ అన్నది మనకు కనిపిస్తూ ఉండేది. అది అంటే ప్రాధాన్యత లేకపోయినా సరే ఎక్కడో చోట ఆయన స్క్రీన్లో కనిపించాలి అన్న ఒక ప్రయత్నం జరిగింది అన్నది కూడా అప్పట్లో మనకు వినిపించింది. సో అది ఒకవేళ బర్డన్గా మారింది అన్న మాట కూడా కొంతమంది వినిపించిన నేపథ్యంలో ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి స్థాపించినప్పుడు కూడా పార్టీలో కీలకమైన పదవి తీసుకోలేదు కానీ
పార్టీ వ్యవహారాలన్నీ కూడా నాగేంద్రబాబే అప్పట్లో నాగబాబే అప్పుడు మొత్తం అన్ని చూసుకున్నారని, అంతేకాకుండా చిరంజీవి రాజకీయాల్లోకి రావాలన్న అప్పట్లో ఒక చిన్నపాటి ఒక మూమెంట్ నడిచింది. ఆ మూమెంట్ అంతటినీ కూడా అప్పుడు పర్యవేక్షించింది నాగబాబు అన్న మాటలు కూడా వినిపించాయి. దాంట్లో కొన్నిసార్లు అది ప్లాన్డ్గా చేస్తున్న ఒక కార్యక్రమంగానే బయటపడడానికి కూడా కారణము నాగబాబు వ్యవహరించిన తీరు అని కూడా వినిపిస్తుంది. ఆ సందర్భంలో అంటే ఏదైతే ప్రజారాజ్యం పార్టీ అనుకున్నంత స్థాయిలో ఓట్లు సీట్లు సంపాదించలేని పరిస్థితుల్లో కూడా విమర్శలు వినిపించిన నేపథ్యంలో అల్లు అరవింద్ అలాగే నాగబాబు వ్యవహార శైలి, ఆ టికెట్లు కేటాయింపులో వాళ్ళు వ్యవహరించిన తీరు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవ్వడం వల్లే ప్రజారాజ్యం పార్టీ అనుకున్నంత స్థాయిలో రిజల్ట్స్ తీసుకోలేకపోయింది అన్న మాట కూడా వినిపించింది. అంటే అప్పుడు కూడా నాగబాబు ఒక బర్డన్గానే మారారు అన్నమాట వినిపిస్తుంది. ఇప్పుడు అవన్నీ సరిపోవన్నట్టు ఇప్పుడు అంటే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైన తర్వాత జనసేన పార్టీ ఇప్పుడు అధికారంలోకి రావడానికి అంటే కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా కీలక పాత్ర పోషించారని మాట్లాడారు. కానీ అదే సందర్భంలో ఆయన ఒక్కరు వ్యవహరిస్తున్న తీరు కానివ్వండి, ఆయన ద్వారా వస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పవన్ కళ్యాణ్కి మైనస్గా మారుతున్నాయి. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా కానివ్వండి, పవర్ పాలిటిక్స్కి సంబంధించి మాట్లాడిన మాటలకు భిన్నంగా ఇతని ఏదైతే అతని ప్లేస్మెంట్ కానివ్వండి లేదా అతనికి వస్తున్న పదవులు కానివ్వండి ఒక ఎగ్జాంపుల్గా మారుతున్నాయని వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలకి ఊతంగా మారుతున్న నేపథ్యంలో నాగబాబు నిజంగానే జనసేనకు ప్లస్ పాయింట్ అయ్యారా లేకపోతే మైనస్ పాయింట్గా మారారా? కార్యకర్తలు ఈ మధ్యకాలంలో వ్యవహరించిన తీరు అవి సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో కూడా నాగబాబు గురించి అక్కడ అందరూ డిస్కస్ చేసుకున్న నేపథ్యంలో ఇవన్నీ కలిపి జనసేనకు అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి మైనస్గా మారాయన్న విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అటువైపుగా ఆలోచించాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ చిదంబర్ రెడ్డి.